అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము భూసార పరీక్ష ఎందుకు చేయించుకోవాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకున్నామండి. భూసారం అంటే భూమికి సంబంధించినప్పుడు భూమి లోపల అవైలబుల్గా ఉన్న మనకు కావాల్సిన మొక్కలకు కావాల్సిన పోషక పదార్థాలు ఏమేమి ఉన్నాయి ఏంటివి అన్నది మనకు భూసార పరీక్ష ద్వారా తెలుస్తాయి. మొక్కలకు కావాల్సినవి ఏంటి అంటే స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు అని 2 రకాలు ఉంటాయండి. అయితే అవన్నీ కూడా మొక్కలకు సరైన మోతాదులో అందినప్పుడే అవి మొక్కలు తీసుకోగలుగుతాయి. అయితే మనం ఏం చేస్తున్నాము, ఇష్టం వచ్చినట్టు మనకు తోచిన రీతిలో ఒక రైతు 2 బస్తాలు వేస్తే నేను 3 వేస్తా అన్న ఒక ఉద్దేశంతో మనము ఇష్టం వచ్చినట్టు ఎరువులు వాడుతున్నాము. అట్లా వాడడం వల్ల ఏమవుతుంది అంటే నేల సారం అనేది పాడైపోతుంది. కాబట్టి అసలు భూసార పరీక్ష మనం చేయించుకొని దాని ప్రకారము ఆ సాయిల్ హెల్త్ కార్డు ప్రకారం మనం ఎరువులను వాడుకున్నట్లయితే మనకు చాలా ఖర్చు తగ్గడమే కాకుండా భూమి పర్యావరణము అన్నీ కూడా కాపాడబడుతుంది. దానికోసం భూసార పరీక్ష కోసం మట్టి నమూనా ఎలా సేకరించాలో తెలుసుకుందాం ఈరోజు. దానికోసం ఏం చేయాలి అని అంటే ఫస్ట్ మీ ఫీల్డ్ ఇట్లా ఉన్నదనుకోండి, ఒక ఫీల్డ్ ఉన్నప్పుడు దానికి 2.5 ఎకరాల వరకు ఒక నమూనా తీసుకోవచ్చు. అయితే దానికోసమని ఇట్లా ఒక చివర్లెంబడి మధ్యలో ఒక 10 చోట్ల మట్టి నమూనా తీయాలి. ఆ మట్టి పొలంలో ఆకారంలో ఫస్ట్ ఈ మట్టి అంతా తీసేయాలండి. పారతోని ఈ మట్టి తీసేసినాక ఈ లేయర్స్ ఉంటాయా, ఈ లేయర్స్లోంచి పారతోని మట్టి తీసుకోవాలి. ఈ 10 చోట్ల కూడా అట్లనే అన్నమాట వి షేప్లో లేయర్స్తోని మనం మట్టి తీసుకొని ఒక దగ్గర కుప్పలాగా పోసుకున్నాక దాన్ని అంతా బాగా కలపాలండి. బాగా కలిపిన తర్వాత దాన్ని 4 భాగాలుగా చేసుకొని 1, 2, 3, 4 4 భాగాలు చేసుకున్నాం కదా. చేసుకున్నాక ఏం చేయాలంటే ఈ 1, 4 భాగాలని పడేయాలి. ఈ 2, 3 భాగాలు ఉన్నాయి కదా, వీటిని మళ్ళీ కలపాలి. కలిపినాక మళ్ళీ 4 భాగాలుగా చేసుకోవాలి. మళ్ళీ 1, 2, 3, 4 ఈసారి ఏం చేయాలి అంటే ఈ 2, 3 భాగాల్ని పడేయాలి. 1, 4 భాగాలు ఉన్నాయా, వీటిని కలపాలి. ఈ రకంగా కలుపుకుంటూ మనము ఒక 1/2 కిలో మట్టి వచ్చే వరకు చేసుకోవాలి. మళ్ళీ ఈ 1, 4 భాగాలు ఉన్నాయి కదా, వీటిని బాగా కలిపేసి మళ్ళీ 4 భాగాలుగా తీసుకోవాలి. అట్లా మనము 1/2 కిలో మట్టి వచ్చే వరకు చేసుకోవాలి. ఓవరాల్గా 1/2 కిలో మట్టి వచ్చినాక ఈ మట్టిని ఒక మంచి గుడ్డ బ్యాగ్లో కానీ పాలిథిన్ కవర్లో కానీ పెట్టేసి దాంట్లో మనం రైతు పేరు, గ్రామము, తండ్రి పేరు, ఏ పంట, ఎంతకుముందు పంట వేసింది ఏంటి, నెక్స్ట్ ఏం పంట వేయాలనుకుంటున్నాడు, అవన్నీ కూడా ఒక పేపర్ మీద రాసేసి దగ్గరలో ఉన్న భూసార పరీక్షా కేంద్రానికి పంపిస్తే వాళ్ళు అనాలిసిస్ చేసి ఒక సాయిల్ హెల్త్ కార్డు మనకు ఇస్తారు. ఆ సాయిల్ హెల్త్ కార్డులో ఏమేమి ఉంటాయంటే నత్రజని లభ్యత, భాస్వరం లభ్యత, పొటాషియం లభ్యత, ఇవన్నీ కూడా అందులో మనకు చెప్తున్నారు. నార్మల్ రేంజ్లో ఉన్నాయా, మనకు మధ్యస్థంగా ఉన్నాయా, తక్కువ ఉన్నాయా, ఎక్కువ ఉన్నాయా అని ఇస్తారు. దాన్ని బేస్ చేసుకొని మీరు ఎంత వేయాలి, తక్కువ ఉంటే ఎంత వేయాలి, ఎక్కువ ఉంటే ఎంత వేయాలి, మధ్యస్థంగా ఉంటే ఎంత వేయాలి, ఆ సేంద్రియ కర్బనం ఎంత పర్సెంటేజ్ ఉంది, అవన్నీ కూడా మనకు అందులో తెలియజేస్తారు అన్నట్టు. ఒకరోజు నేను అది నెక్స్ట్ వీడియోలో ఆ కార్డు దాన్ని ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తానండి. అయితే ఆ రకంగా మీరు వాళ్ళు ఇచ్చిన ప్రకారంగా మీరు ఎరువుల్ని వాడడం వల్ల మీకు ఖర్చు తగ్గడమే కాకుండా ఏమవుతుందంటే భూమిలో అనవసరమైన ఎరువులు పడకుండా, భూమిలో చౌడు పెరగకుండా తగ్గుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ విధంగా, ఇప్పుడు మనకు మంచి టైం అండి. ఏంటంటే ఈ ఏప్రిల్, మేలలో పంటలు ఉండవు కాబట్టి ఈ టైంలో మీరు భూసార మట్టి నమూనా సేకరించి భూసార పరీక్ష చేయించుకున్నారనుకోండి, నెక్స్ట్ సీజన్కి మీకు యూజ్ అవుతుంది. ఇప్పుడు మనకు మామూలు వరి ఇలాంటి పంటల కోసం ఎట్లా మట్టి నమూనా తీయాలో తెలుసుకున్నాం కదండి. పండ్ల తోటలకైతే ఎలాంటి మట్టి నమూనాలు ఎట్లా తీయాలో తెలుసుకుందాం. పండ్ల తోటలకు ఎట్లా తీయాలంటే మనము 3 నుంచి 6 అడుగుల వరకు ఒక గొయ్యిని తవ్వాలండి. 3 నుంచి 6 అడుగులు ఒక గొయ్యి తవ్వి, ఇప్పుడు అడుగు అనుకోండి, 1, 2, 3, 4 ఇట్లా ఉన్నప్పుడు ఒక్కో అడుగుకు కూడా 1, 2, 3, 4, 5 ఒక్కో అడుగుకు ఒక నమూనా తీయాలి. అంటే ఇక్కడికి ఇప్పుడు ఈ వి షేప్లో తవ్వి
ఈ ఈ మట్టిని పడేయాలి. పడేసి ఈ లేయర్ ఏదైతే ఉందో అన్ని లేయర్స్, ఈ అడుగు మందం లేయర్స్ వచ్చేటట్టు ఈ మట్టి తీసుకొని దీనికి ఒక నమూనా తీయాలి. తర్వాత రెండో లేయర్కి మళ్ళీ అలాగే ఈ మట్టి పడేయాలి. పడేసి ఈ ఇట్లా పారతో ఆ సైడ్ ఎంబడి తీసి దాంతో ఒక నమూనా, అట్లా మనము 6 నమూనాలు, 3 నుంచి 6 నమూనాలు, అంటే మనం వేసుకునే పంట యొక్క, అంటే మామిడి, జామ, సపోటా, ఇట్లా మనం వేసుకునే పంట యొక్క పండ్ల తోటల యొక్క వేరు వ్యవస్థ ఎంత లోపలికైతే పోతుందో అంత లోపలికి మనం 3 అడుగుల నుంచి 6 అడుగుల వరకు తీసుకోవాలండి. 6 నమూనాలు అట్లా తీసుకోవడం వల్ల ఏంటంటే వేరు వ్యవస్థ ఇంత దూరం పోతుంది కాబట్టి మనకు ఏ లెవెల్లో కూడా పంట మొక్కకు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం అక్కడ చౌడు ఎలా ఉంది, అక్కడ ఉన్న పోషకాల విలువలు ఎట్లున్నాయి అవన్నీ మనకు తెలుస్తుంది అన్నట్టు. అందుకని ఆ విధంగా తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు మనం మట్టి నమూనా తీసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. అవేంటి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే మనము చెట్ల కింద, గట్ల వెంబడి అక్కడ మనం తీసుకోకూడదు. ఖాళీ బాటలు ఉన్న దగ్గర ఎరువులు ఎప్పుడు వేయగానే, ఎందుకంటే మనకు భూసార పరీక్ష చేసినప్పుడు వచ్చే రిజల్ట్ అనేది కరెక్ట్గా రాదు మనకి. అందుకని అట్లా తీసుకోవద్దండి. మనం ఎరువులు వేసినాం అనుకోండి, ఎరువులు వేసినాక 45 రోజుల్లోపు తీయకూడదు. ఎరువులు వేసాక 45 రోజుల్లోపు తీయకూడదు. ఎందుకంటే ఆ 45 రోజులు మనకు ఎరువులు ఉంటాయి కాబట్టి కరెక్ట్ రిజల్ట్స్ అనేవి రాదు, లోపు తీయకూడదు. మళ్ళీ మరీ సారవంతమైన ప్లేసెస్లో మరి, అంటే ఇప్పుడు కొంచెం మనము కాలిబాటలు ఉన్నాయనుకోండి, కాలిబాటలు అంటే మామూలుగా గట్లెంబడి మనం అక్కడ ఎటువంటి ఎరువులు కానీ ఏమి వేయము కాబట్టి అదేది మరీ నిస్సారంగా ఉంటుంది. మనం ఏదైతే పంట పండించే ప్రదేశం ఉంటుందో అది సారవంతంగా ఉంటుంది. ఆ రెండు కలిపి ఒకేసారి మట్టి నమూనా తీయకూడదు. మళ్ళీ నమూనా తీసేటప్పుడు పైన చెత్త, చెదారము, ఆకులు అన్నీ తీసి క్లీన్ చేసుకోవాలి. నమూనా తీసేటప్పుడు చెత్త తీసేయాలి, ఆకులు అవన్నీ తీసేయాలి, కానీ మట్టిని తీసేయకూడదు. చెత్త, ఆకులు అవి తీసేయాలి. మళ్ళీ చౌడు భూముల్లో ఏం చేయాలంటే 2 నమూనాలు తీయాల్సి వస్తుందండి. అవేంటిది అంటే 15 to 30 సెంటీమీటర్స్, అంటే ఒక పారతో పెట్టేది అన్నట్టు, ఒక ఫీట్ అంతా అట్లా ఒకటి. మళ్ళీ 30 to 45 సెంటీమీటర్స్, అంటే దీనికంటే కింద ఒకటి. ఇక్కడ ఒక నమూనా తీయాలి, మళ్ళీ ఇక్కడ ఒక నమూనా తీయాలి. చౌడు భూముల్లో 2 నమూనాలు తీయాల్సి వస్తుందండి. ఇంకొకటి ఏం గుర్తుపెట్టుకోవాలి అని అంటే, బురద నేలలు, నీరు నిల్వ ఉన్న నేలల నుంచి మనం మట్టి నమూనా తీయకూడదండి. ఇంకొకటి ఏంటి అని అంటే మళ్ళీ మనం ఒకవేళ పంట ఉన్నప్పుడు నమూనా తీయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏంటంటే వరుసల మధ్యలో మట్టి ఉంటుంది కదా, ఆ వరుసల మధ్యలో తీసుకోవాలి, చెట్లకు దగ్గరగా కాకుండా. మనము ఆ భూసార పరీక్ష కేంద్రం వాళ్ళు ఇచ్చే కార్డులో ఏమేమి విషయాల గురించి చెప్తారు అన్న విషయం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఏంటంటే pH వాళ్ళు పరీక్ష చేసినప్పుడు మనకి ఏమేమి వివరాలు ఇస్తారు అని అంటే, pH, EC, లవణ పరిమాణము, క్షార పరిమాణము, నత్రజని, లభ్య భాస్వరం, లభ్య పొటాషియం, సేంద్రియ కర్బనం ఎంత ఉంది అనేది ఇస్తారన్నమాట. దాంట్లో మనకు ఈ pH అంటే ఏంటి అంటే 6.5% కంటే తక్కువ ఉంటే ఆమ్ల భూమి అన్నమాట. 6.6 నుంచి 7.5 ఉంటే తటస్థం, 7.5 నుంచి 8 ఉంటే క్షారం, అంటే క్షార భూమికి కొంచెం దగ్గరలో, అంటే చౌడుకు దగ్గరలో ఉంది అన్నట్టు. 8.5 కంటే కూడా ఎక్కువ ఉంది అని అంటే అది చౌడు భూమి కింద లెక్క. దానికోసం మనం ఏం చేయాలి అని అంటే, జిప్సమ్ను ఎకరానికి 200 కిలోల చొప్పున వేసుకొని కళ్య దున్నేసి మనం వాడుకోవడం వల్ల, అట్లా ఒక 3 సంవత్సరాలు చేయడం వల్ల మనకు భూమిలో క్షారత్వం అనేది తగ్గుతుంది. ఇదేంటంటే నల్ల చౌడు అన్నట్టు, క్షార నేల అన్నట్టు pH. EC ఇది మనకు లవణ పరిమాణం తెలిపేది. ఇది 1 ఉంది అంటే సామాన్యం, 1 కంటే తక్కువ ఉండాలి ఏ పంట రావడానికైనా. 1 నుంచి 2 ఉంది అని అంటే మొలకెత్తడం కష్టమని, కొంచెం ఇబ్బందికరం పరిస్థితులు. 2 నుంచి 3 ఉన్నప్పుడు సెన్సిటివ్, అంటే కొంచెము సున్నితమైన మొక్కలు మొలకెత్తడానికి ఇబ్బందికరమైన పరిస్థితి. 3 కంటే ఎక్కువ ఉంది అని అంటే విత్తనం మొలకెత్తలు అన్నది మనకు తెలిసిపోతుంది ఈ రిజల్ట్ ద్వారా. దీనికి తెల్ల చౌడుకు మనం ఏం చేయాలి అని అంటే, మడుల్లోగా చేసేసి అందులో నీళ్లు నిల్వ ఉంచి ఒక 24 గంటలు ఉంచినాక మురుగు కాలువల ద్వారా ఆ నీటిని మనం బయటికి పంపేయడం వల్ల ఆ భూమిలో ఏదైతే లవణాలు ఉంటాయో అవన్నీ నీటిలో కరిగి బయటికి వెళ్ళిపోతాయి అన్నాడు. దానివల్ల మనకు భూమిలో ఈ EC అనేది లవణ పరిమాణం అనేది తగ్గుతుంది. ఇప్పుడు మనము లభ్య నత్రజని ఉందనుకోండి,
అది 0 నుండి 112 కిలోలు పర్ ఎకరానికి ఉంటే తక్కువలో ఉన్నట్టు, 112 నుంచి 224 కిలోల మధ్యలో ఉంటే మధ్యస్థంగా ఉన్నట్టు, 224 కిలోల కంటే ఎక్కువ ఉంటే మాత్రం నత్రజని ఎరువు లభ్యత అనేది భూమిలో ఎక్కువ ఉన్నట్టు. అట్లాగే లభ్య భాస్వరం వచ్చేసి 0 నుండి 8 కిలోల వరకు ఉంటే తక్కువ ఉన్నట్టు, 9 నుంచి 20 కిలోలు ఉంటే మధ్యస్థంగా ఉన్నట్టు, 20 కిలోల కంటే ఎక్కువ ఉంటే మనకు భాస్వరం లభ్య భాస్వరం అనేది అధికంగా ఉన్నట్టు భూమిలో. పొటాషియం 0 నుండి 60 కిలోలు ఉంటేనేమో తక్కువ మోతాదులో ఉన్నట్టు, 61 నుంచి 120 కిలోలు ఉంటే మధ్యస్థంగా ఉన్నట్టు, 120 కిలోల కంటే ఎక్కువ ఉంటే లభ్య పొటాషియం అనేది భూమిలో ఎక్కువగా ఉన్నట్టు. సేంద్రియ కర్బనం వచ్చేసి 0.5 కంటే తక్కువ ఉంటే తక్కువ ఉన్నట్టు, 0.5 టు 7.75 ఉంటే మధ్యస్థంగా ఉన్నట్టు, 0.75 కంటే ఎక్కువ ఉంటే లభ్య కర్బనం అనేది ఎక్కువ ఉన్నట్టు. ఈ రకంగా మనకేంటి అంటే ప్రతి ఒక్కటి కూడా మట్టి నమూనా సేకరించి దాని సాయిల్ హెల్త్ కార్డులో మనకి డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. దీనితో పాటు ఏమి ఇస్తారు అని అంటే మనకు మధ్యస్థంగా ఉంటే ఏమి వేసుకోవాలి, ఎంత ఎరువులు డిఏపి కావచ్చు, పొటాష్ కావచ్చు, ఎలా వేసుకోవాలి అన్నది, యూరియా ఎంత వేసుకోవాలి అన్న దాన్ని బట్టి, తక్కువ మోతాదులో ఉంటే ఎంత వేసుకోవాలి, మధ్యస్థంగా ఉంటే ఎంత వేసుకోవాలి, ఎక్కువ మోతాదులో ఎంత ఉంటే వేసుకోవాలి అనేది మనకు అనేది కార్డులో వివరంగా ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈ భూసార పరీక్ష చేయించుకొని ఆ కార్డు ప్రకారము ఎరువులు వాడడం వల్ల మనకు ఖర్చు తగ్గుతుంది, దిగుబడి పెరుగుతుందండి. థ్యాంక్ యూ. అంటే మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగగలరు. మీకు ఇలాంటి వీడియోస్ కావాలి అంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.